హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూడండి, ఇప్పుడు నేను నిన్న తవ్వేశాను కదా, మట్టి తీసేసాను. ఇక్కడ ఏ విధంగా నేను ఎరువు వేసి దాన్ని ఫెర్మెంటైజ్ చేసి నేను మళ్ళీ ఎలా వాడతానో చూడండి. ఇలాగా బొగ్గులు వేసేసాను, కాస్త చెత్త కొట్టేసి వాటిలో. నెక్స్ట్ దీనిలో టీ పొడి వేస్తున్నానండి, వాడేసిన టీ పొడి అది వేసేస్తున్నాను. చూడండి, అదంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను. అంటే నేను ఒక పార్టే చూపించాను. ఈ విధంగా 2 లేయర్స్ వేస్తానండి. ఈ సిమెంట్ మడిలో వేసేసి నేను 2 లేయర్స్ వేసి ఈ మే ఎండింగ్ వరకు, ఇంచుమించు జూన్ ఫస్ట్ వీక్ వరకు ఎండబెడతాను. చూడండి, మా ఇంట్లో ఉన్న ఈ వెజిటబుల్ వేస్ట్ అంతా పడేశాను. దీనిలో అన్నీ ఉన్నాయండి, అన్నీ అన్నము అన్నీ ఉన్నాయి దీనిలో. అన్నీ పడేశాను, ఆ పీల్స్ అన్నీ పడేశాక దీనిలో మళ్ళీ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ నేను జీవన ఎరువులండి. ఈ జీవన ఎరువులు వేస్తే మనకు శిలీంధ్రాలు ఏర్పడతాయి అన్నమాట. సో అవి తెప్పించాను, అవి వేస్తున్నాను. ఫస్ట్ సీవీడ్ వేస్తున్నాను. బాగా శిలీంధ్రాలు ఏర్పడతాయి. ఇవి మనకు బాగా మొక్క ఎదగడానికి, రూట్ దెబ్బ తినకుండా ఉండడానికి, ఇది ట్రైకోడెర్మా విరిడి. రూట్ దెబ్బ తినకుండా మొక్క స్ట్రాంగ్గా పెరగడానికి, బలంగా పెరగడానికి, ఈల్డ్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇది సూడోమోనాస్ అండి. ఈ జీవన ఎరువులు వేసానండి. ఇలా పిడికెడు వేస్తున్నాను. ఇలా వేసేసి ఇప్పుడు దీని మీద నేనేం చేస్తాను చూడండి. ఇదిగోండి, పేడ వేసేసాను. పేడ వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసేస్తాను. ఇంకా దీనిలో వేపాకులు అవి కూడా కలుపుతానండి. అది కూడా మళ్ళీ వేస్తాను, అది కూడా మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఇది చూపిస్తున్నా, ఈరోజు ఇంతవరకే చేశాను. ఈ విధంగా ఈ సిమెంట్ తొట్టంతా నేను నింపేస్తాను. పైన మట్టి పోసేస్తున్నానండి. ఇలా పోసేస్తున్నాను. ఇలా పోసేసి మట్టి పోసేస్తున్నాను. ఈ విధంగా ఈ తొట్టంతా నింపేస్తానండి. నింపేసి అంతవరకు చేసి నేను మొక్క వేయడం అనేది జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ.